బంగారు ఏ పాట పాడబోతున్నావు తల్లి? నేను ఇప్పుడు పాడబోయే పాట వేవేల వర్ణాల, చిత్రం సంకీర్తన. స్వరపరిచిన వారు ఇళయరాజా గారు, రాసిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. బాగా ప్రాక్టీస్ చేసావా? ఎందుకు డౌట్ ఎందుకు? చేసావు కదా, ఆల్ ది బెస్ట్. బోస్ గారు ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసావా, లేనప్పుడు ప్రాక్టీస్ చేసావా? లేనప్పుడే చేశాను. ఓకే, ఇప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా పాడాలి. ఓకే సార్. కాదు, ఈస్ షీ ద సేమ్ గర్ల్? అవును, ఆల్ ఇండియా రేడియో. ఆల్ ఇండియా రేడియో ఇప్పుడు ఆకాశవాణి మారిపోయింది. బాగా చెప్తుంది ఏంటి? నువ్వు ఇలా చెప్తే వాలే, నువ్వు నీ స్టైల్లో చెప్పాలి. నేను చెప్తేనే చెప్తున్నట్టు. సరే ఇంకొకసారి చెప్పిన ప్లీజ్ నీ స్టైల్లో చెప్పు. మాలాగా చెప్పద్దు. మాలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, నీలా చెప్పేవాళ్ళు నువ్వు ఒక్కదానివే ఉన్నావు. మీలాగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు మేడం. చమ్మక్ చమ్మక్ చిన్న చిన్న చమ్మక్ చమ్మక్ చిన్న చిన్న. నేను ఇప్పుడు పాడబోయే పాట వేవేల వర్ణాల, చిత్రం సంకీర్తన. రచించిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, స్వరపరిచిన వారు ఇళయరాజా గారు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. గోదారి తుల్లి తుల్లి పారేటి పల్లె పల్లె పచ్చని పందిరి, పల్లె పల్లె పచ్చని పందిరి. నిండు నూరేల పండు ముత్తైదు వల్లె ఉండు పంట లక్ష్మి సందడి, పంట పంట లక్ష్మి సందడి. తందైన తందతైన తందైన తందతైన తందైన తందతయ్యన తందతైన తందతయ్యన. నీలి నింగి పాడి ఈ చేలట, కాళిదాసులాంటి తోట రాసుకున్న కమ్మనైన కవితలి ఈ పూలట. ప్రతి కదలికలో నాట్యమి కాదా, ప్రతి ఋతువు ఒక్క చిత్రమి కాదా. ఎదకే కనులుంటే వేవేల వర్ణాల, ఈ నేల కావ్యాన. అలలు శిలలు తెలిపే కథలు పలికే నాలో గీతాలే వేవేల చిన్న పాట. నీ సైజులో ఒక పాట. నువ్వు పెద్ద పాటలు పాడి కూడా విన్నావు అనుకో, క్యూట్ సాంగ్, నాకు చాలా ఇష్టమైన పాట అది. బాగా పాడావా? తెలీదు. జడ్జెస్ తెలుసా? తెలుసు. చంద్రబోస్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా, లేకపోతే లాస్ట్కి వద్దాం? చంద్రబోస్ గారి దగ్గరికి సునీత గారి పని అయిపోతుంది కదా. ఓకే సునీత. చాలా తెలివితేటలున్నాయి సునీత మేడం. నేను మైక్ రెడీగా పట్టుకున్నా. సరే
లేదు 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 సార్ మీరు చెప్పండి ఫస్ట్. లేదు ఎంత ఉత్సాహంగా మైక్ పట్టుకున్నారంటే. చిన్నది అడిగిందంటే కాదు తనే అడిగింది కదా, చెప్పేస్తా పర్వాలేదు. అది డెజర్ట్ ఎప్పుడు లాస్ట్లో తింటాం. అంటే ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అన్నట్టుగా పాడింది. మరి ఏం చేయను? మాట్లాడేసేయండి. యాగప్రియా ఎస్ సార్. బాగా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. వానవేలితోటి నేల వీణ మీటే నీలి నింగి పాటే ఏమన్నావు? ఈ చేలట. ఈ చేలట. చాలా బాగా చాలా బాగా పాడావు. అసలు ఎంత నమ్మకంతో పాడావంటే అసలు ఈ పాట నేను పాడతాను చూడండి అని ఒక నమ్మకంతో పాడావు. నిజంగా ఆ నమ్మకం నిజం కూడా అయింది. అంత బాగా పాడావు. నాకు ఒకే ఒక్క చిన్న ఆక్షేపణ ఏంటంటే, పల్లవిలో రెండో వాక్యం అలలు శిలలు తెలిపే కథలు పలికే నాలో గీతాలు అన్నది సరిగ్గా పాడావా? ఒక్కసారి పాడుమా. అలలు శిలలు తెలిపే కథలు పలికే నాలో గీతాలు. ఇది ఇట్లా ఉందేమో కదా? అట్లాగే ఉందండి. నువ్వు ఇంకేదో పాడు, అదొక్క చోట నాకు అదనిపించింది. మిగతా అంతా బాగుంది. ఇక్కడ నాకు బాగా నచ్చిన వాక్యం, కాళిదాసు లాంటి తోట రాసుకున్న కమ్మనైన కవితే ఈ పూలట. తోట కాళిదాసు, ఆ కాళిదాసు రాసుకున్న కవితలే ఈ పూలంట. ఇంత గొప్ప వాక్యం నేను ఇంకొక చోట చదివాను. ఖలీల్ జిబ్రాన్ అని మా అన్నయ్య ఒక ఆయన ఉన్నారు, ఆయన రాసుకున్నారు ఒక చోట. ఏమనంటే, చెట్లు నేల ఆకాశం మీద రాసుకున్న కవితలంట. చెట్లు నేల ఆకాశం మీద రాసుకున్న కవితలు చెట్లు. ఆ చెట్లను కొట్టేసి మనం కాగితాలుగా తయారు చేసుకుని వాటి మీద మనం శూన్యాన్ని రాస్తున్నాం. అది గుర్తొచ్చింది ఈ వాక్యం చదవగానే. అంత మంచి వాక్యాలు. తర్వాత నువ్వు పసుపు కొమ్ములాగా ఉన్నావు. చిన్న పసుపు కొమ్ము వచ్చి పాడుతున్నట్టుగా ఉంది. అంటే ఏంటో తెలుసా? పసుపు కొమ్ము తెలుసా? తెలీదు సార్. భవిష్యత్తులో యాగప్రియ నువ్వు ఖచ్చితంగా బ్యాండ్ పెడతావు. నీకు బ్యాండ్ పేరేంటో తెలుసా? ట్యూన్స్ ఆఫ్ టర్మరిక్. You look like a small little angel to me, real little angel to me. థ్యాంక్ యూ సార్. మంచి పాట అన్నగారు చెప్పినట్టు, లైక్ పదదా పగా క్రోమాటిక్ పక్కన వస్తుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాగారీసా అక్కడన్నీ కొన్ని గమకాలు రాలేవు. అది కొంచెం చూసుకుంటే బాగుంటుంది. ఇట్స్ ఫ్యాంటాస్టిక్, వెరీ గుడ్ సాంగ్. అక్కడ ఇక్కడ కొంచెం ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నది. యూ డిడ్ వెరీ వెల్. థ్యాంక్ యూ సార్. ఇది నేను చిన్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు నా మాస్టర్ గారు నాకు చెప్పింది. అండ్ దిస్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి సంథింగ్, ఇట్ విల్ హెల్ప్ యూ ఆల్సో, ఆల్ గైస్, ఎవ్రీబడి హియర్. వి ఆల్ నో రాజా రవివర్మ. ఆయన ఎవరని తెలుసమ్మా? ఆయన ఒక పెయింటర్, ఒక రాజా. ఓకే, ఆయన చాలా చిత్రాలు వర్ణించారు. ఆయన తిరువాంకూరు సంస్థానంలో ఆయన మహారాజు గారు అయి ఉన్నారు. అప్పుడు ఆయన హీ వాజ్ ఎ వెరీ గ్రేట్ పెయింటర్, కళాకారుడు, ఆయిల్ పెయింటిస్ట్ అండ్ వరల్డ్ రినౌండ్. అప్పుడే దిస్ వాజ్ సమ్ టైమ్ ఇన్ 19th century, లేట్ 19th century, అంటే 1880 90 ఆ టైంలో ఉన్నవారు వాళ్ళు. ఆయన చిన్నతనంలో ఆయన మావయ్య గారితో పెయింటింగ్ నేర్చుకుంటున్నాడు, చిన్న అబ్బాయి. మావయ్య గారేమో రాజుగారి దగ్గర దివాన్ అప్పట్లో ఏమంటారు, మినిస్టర్ గారు, దివాన్ గారు. ఈయనేమో చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ లాగా ఈయన దగ్గర అబ్బాయికి నేర్పిస్తున్నాడు. అది ఒకరోజు క్లాస్ దాకా జరుగుతుంది. మన ప్యాలెస్ని ఏమంటారు తెలుగులో? కోట, రాజమందిరం. వాళ్ళు ఎట్లాగా ఉంటుంది, పెద్ద పెద్ద రూమ్లు, మన 10x10 రూమ్ లాగా కాదు, పెద్ద పెద్ద హాలే ఒక రూమ్ లాగా ఉంటుంది. వాళ్ళ కిటికీలు అంత పెద్దది, బయట అంత ఉద్యానవనం అంటారు కదా, గార్డెన్ అంత పెద్దది ఉంటుంది. ఇట్ విల్ బి సో బ్యూటిఫుల్. న్యాచురలీ రాజుగారు కదా. ఈయన ఒకరోజు ఆయనకు పాఠం నేర్పిస్తున్నాడు, అంటే ఇది పెయింటింగే. ఆ అబ్బాయి చిన్నవాడు కూర్చొని చూడాలి అంతే, ఆయన పని అంతే. చూస్తూ నన్ను అబ్జర్వ్ చేయి, నువ్వు అబ్జర్వ్ చేస్తున్నాడు. బయట ఏం కనపడుతుంది? తోట ఉంది, యూ క్యాన్ సీ లాట్ ఆఫ్ బర్డ్స్ దేర్. అండ్ అక్కడ తేనెటీగ అంటారు కదా, అది వచ్చి ఏదో పువ్వు మీద కూర్చోండి, ఇట్లాగానే జరుగుతుంది బయట. ఈయన అవన్నీ చూసి గమనించి పోర్ట్రేట్ రాస్తున్నారు. ఎవరు? మాస్టర్ గారు, ఈయన మావయ్య గారు రాస్తున్నారు. అబ్బాయి చూస్తున్నాడు. ఈ లోపల ఏదో రాజకారణంగా పిలుపు వచ్చింది రాజుగారి దగ్గర నుంచి. ఆయన వెళ్ళిపోవాల్సింది. ఆయన రాజుగారు పిలిచేదా వెళ్ళాలి. సో ఆయన వెళ్ళారు. వెళ్తూ ఈయన చెప్పారు, జస్ట్ కీప్ అబ్జర్వింగ్, డు నాట్ టచ్ మై పెయింటింగ్, రైట్? ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ లాగా, అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండు అంతే. ఈయన వెళ్ళిపోయారు. మళ్ళీ కొంచెం కాస్త లేట్ అయిందో ఏమో, తర్వాత ఎప్పుడో వచ్చారు. అంతలోపల పిల్లోడు అక్కడ నిద్రపోతున్నాడు.
ఎవరు రాజా రవివర్మ, అతను చిన్నతనంలో ఈయన వచ్చారు. ఆయన మళ్ళీ ఏదో అన్నారు, లేపారు. ఓకే, నేను చెప్పింది ఏమి, నువ్వు చేసింది ఏమి, ఏం లేదు మావ గారు, చూస్తున్నాను అన్నీ అయింది. ఓకే, అది పెద్ద రూము, ఏదో ఒక పెద్ద హాలే ఒక రూమ్ లాగా ఉంటుంది. వాళ్ళ ఎక్కడో పెయింటింగ్ ఉంది, అక్కడెక్కడో పెద్ద కిటికీ ఉంది. ఈయన ఇక్కడ ఎంట్రీలో అక్కడెక్కడో పెయింటింగ్ ఉంది కదా, చూడు రా దూరం నుంచి వచ్చాడు. ఎట్లాగుంది చూడు, యు సీ ది విండో అవుట్ సైడ్, ది సీనరీ అవుట్ సైడ్ అండ్ వాచ్ మై పెయింటింగ్ దేర్. యూ షుడ్ బికమ్ ఏ పెయింటర్ లైక్ దిస్. సరే మావయ్య, అవుతాను. ఇంకొకటి చూడు, దాంట్లో కనపడుతుంది కదా ఒక ఇది సీతాకోకచిలుక ఒక పువ్వు మీద కూర్చొని. సి మై పెయింటింగ్ హ్యాస్ డిస్ట్రాక్టెడ్, దాన్ని మోసం చేసింది సీతాకోకం చిలుక కూడా. అది వచ్చి ఆ పెయింటింగ్లో ఉన్న ఒక ఫ్లవరు నిజమనుకొని దాని మీద కూర్చోండి, బయట నుంచి వచ్చి దాని మీద కూర్చొని చూసావు నువ్వు దాన్ని. యూ హ్యావ్ టు బికమ్ లైక్ దిస్, రైట్? యూ హ్యావ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఇమాజినేషన్ అండ్ సో మెనీ థింగ్స్. సి వచ్చింది, అంత బాగా రాయాలి నువ్వు. నేను కొంచెం భయపడుతూ అది కాదేంటయ్యా, వాట్ ఈస్ దట్? కాదు, అది మీరు అబ్జర్వ్ చేయమన్నారు, నేను చేస్తున్నాను కూర్చొని. అప్పుడు నాకు ఏదో తోచింది, ఏదో తక్కువ ఉందని. సో అందుకే నేను అక్కడ రాశాను, ఆ బొమ్మ రాశాను అక్కడ. అది నిజంగా కాదు అక్కడ ఉన్నది అంటాడు ఆ అబ్బాయి. ఈయన కన్ను కూడా ఈ అబ్బాయి రాసిన ఆ చిత్రం మళ్ళీ మోసం చేసింది. దాన్ని నిజం అనుకున్నారు ఆయన మాస్టర్ గారు. సో దిస్ ఈస్ ది పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ అండ్ దెన్ ఇమాజినేషన్. నువ్వు సాంగ్ వింటావు, యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్ సో క్లీన్లీ. దెన్ తర్వాత యూ టు స్టార్ట్ ఇమాజినింగ్ థింగ్స్ అండ్ డూ ఇంప్రూవైజేషన్స్. ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హియర్, ఆ తర్వాతే అది సెకండ్ ఇంప్రూవైజేషన్. ఓకేమ్మా, ఏం లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ ఆల్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. ఆ సంగతి ఒక్కటి నువ్వు తప్పు పాడామన్నారు కదా, అది ఒకసారి ట్రై చేస్తావా? అది అర్థమైందా ఏదో ఎలా అన్నది? ఏదో ఒకసారి అలలు శిలలు తెలిపే కథలు పలికే నాలు. రెండోసారి అది మూడోసారి. దాంట్లో ఫస్ట్ నుంచి పాడమా, ఇంకొకసారి దాంట్లో రెండోసారి పాడింది తప్పు. అలలు శిలలు తెలిపే కథలు తెలిపే కాదు కథలు కరెక్ట్. తెలిపే కథలు కరెక్ట్. పలికే నాలు గీతాలే పలికే నాలో గీతాలే. You see? పలికే నాలో గీతాలే పలికే నాలో గీతాలే పలికే నాలో గీతాలే. ఆల్మోస్ట్ దే. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ర్యాప్ చేసేస్తున్నది, ఏదో మిస్ అయింది అంతే. కానీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఐ లవ్ దిస్ సాంగ్, మై ఫేవరెట్ సాంగ్ ఇది. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ రౌండ్లో కలుద్దాం. ఓకే సార్. గుడ్ లక్. la